రికార్డింగ్ ఆన్ చేస్తారా? ఓకే, ఫైన్. సో ఈరోజు మెయిల్ ఐడి క్లోజ్ చేయండి మీది. సో ఈరోజు ఏ టాపిక్ డిస్కస్ చేయాలి? ఓపెన్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కదా? ఓకే, ఫైన్. చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒక పని చేద్దాము, షార్ట్ కి చెప్తాను, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ టుమారో చెప్తాను, ఓకేనా? షార్ట్ కి కంప్లీట్ చేస్తాను. చిన్న కాన్సెప్ట్ అండి, కొంచెం నాకు వేరే పర్సనల్ వర్క్ ఉంది ఈరోజు. సో షార్ట్ కి చెప్పేస్తాను, సింపుల్ గా ఉంటుంది, మీద రేపు చెప్తాను మీకు. ఓకే, ఓకే. షార్ట్ కి చెప్తాను, షార్ట్ కి సింపుల్ గా ఉంటుంది. చూడండి, షార్ట్ కి అంటే మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై షార్ట్ కి? Populate the assignment field. Assignment field. Very good, very good. Appreciate. So short key, it will be populate the assignment field. Short key అంటే ఏంటి? It will populate the assignment field అని అర్థం. సో షార్ట్ కీ FS SAP ఓపెన్ చేసి FS00కి వెళ్ళండి. షార్ట్ కీ ఏం చేస్తుంది? పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఐఎమ్ సారీ. సో షార్ట్ కీ ఏం చేస్తుంది? పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. నేను మీకు ఒక షీట్ ఇస్తున్నాను, ఇది మొత్తం చదవాలి మీరు. 1 minute. సో ఇక్కడ మీరు షార్ట్ కి ఏమైతే తీసుకుంటారో ఈ ఫీల్డ్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. జిఎల్ అనే డిస్ప్లేలో ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? పోస్టింగ్ కి తీసుకుంటే పోస్టింగ్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకుని FBL3N కి వెళ్ళండి. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కూడా ఉంది కదా కింద, ఎగ్జిక్యూట్. చూసారా అసైన్మెంట్ ఫీల్డ్? ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ ఏమని చూడండి, 2025-01 2025-01 అంటే ఏంటి? మంత్ 30 డేట్. 2025 ఇయర్ 01 డేట్, సారీ 01 మంత్ 30 డేట్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. పోస్టింగ్ డేట్ అనేది ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. అసైన్మెంట్ ఫీల్డ్ ఎలా పాపులేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది షార్ట్ కీని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ అనేది పోస్టింగ్ డేట్ తీసుకుంటారు జిఎల్ కి. అలాగే వెండర్ క్రియేట్ చేస్తాం. XK01 వెళ్ళండి, XK02 తీసుకోండి. XK02 వెండర్ చేంజ్. ఇక్కడ ఓపెన్ షీట్ టైప్ డిస్క్రిప్షన్ పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. ఒక వెండర్ తీసుకోండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ సెలెక్ట్ చేయండి. ఏదో ఒక వెండర్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఎంటర్. వెయిట్, షార్ట్ కి ఏమి ఇచ్చాము? వెండర్ నంబర్. ఇక్కడ వెండర్ నెంబర్ ఎంత ఉంది పైన చూడండి. వెండర్ నెంబర్ 100-581 వెండర్ నంబర్. సో ఈ షార్ట్ కీ అనేది వెండర్ నంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ అనేది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. FBL1N న్యూ సెషన్ తీసుకోండి. FBL1N
ఎంటర్, ఎగ్జిక్యూట్ చేయండి. ఆల్ ఐటమ్ క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి అసైన్మెంట్ ఫీల్డ్ ఏం పాపులేట్ అయింది, వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. వెండార్ నంబర్ పైన చూడండి, ఫస్ట్ లైన్ 100,581 పైన వెండార్ నంబర్ ఉంది. ఇంకా పైన చూడండి వెండార్ నంబర్. సో ఈ వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. సో వెండార్ నంబర్ ఏం చేస్తుంది, పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది, పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. కస్టమర్ కైనా అంటే సేమ్ ప్రాసెస్. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది, ఓపెన్ చేయండి. పోస్ట్ చేయలేదా? 1 minute. ఓపెన్ చేయండి. చూసారా షార్ట్ కీ. సో షార్ట్ కీ ఏం చేస్తుంది, మన FSGL క్రియేషన్ లో మనం ఏం పోస్టింగ్ డేట్ తీసుకుంటాం, అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్ లో మనం XK01 షార్ట్ కీ వెండర్ నంబర్ తీసుకుంటాం, అది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే FS00 తీసుకున్నటువంటి షార్ట్ కీ అనేది FBL3L లో రిఫ్లెక్ట్ అవుతుంది. XK01 లో తీసుకున్న షార్ట్ కీ అనేది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 లో రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ లో XD01 లో తీసుకున్న షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ FBL3N FBL5N అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి, షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అంటారు. ఎందుకండి షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది చదవండి, మొత్తం చదవాలి అంటే ఇంత అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తాను. షార్ట్ కీ అంటే ఏం లేదు, షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ based on the short key configuration. Assignment field will be reflected on GL line item display, vendor line item display, customer line item display అని చెప్పాలి. అంతే, ఇంకేమీ లేదు, సింపుల్ కాన్సెప్ట్ అది. సో షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ in the line items of general ledger line item display or vendor line item display or customer line item display. So vendor line item display, customer line item display, GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ చేస్తుంది. GL క్రియేషన్ లో ఏదైతే షార్ట్ కీ తీసుకుంటారో అది GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. కస్టమర్ క్రియేషన్ లో ఏదైతే తీసుకుంటారో షార్ట్ కీ, ఆ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండర్ మాస్టర్ డేటాలో ఏదైతే షార్ట్ కీ తీసుకుంటారో అది కస్టమర్ వెండర్ లైన్ ఐటమ్ వెండర్ క్రియేషన్ లో ఏదైతే షార్ట్ కీ తీసుకుంటారో అది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. కస్టమర్ క్రియేషన్ లో ఏదైతే షార్ట్ కీ తీసుకుంటారో అది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. క్లియర్ గా అర్థమైందా? అండ్ షార్ట్ కీ ఈజ్ ఏ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్ ఆన్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, GL లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఎక్కడ అప్డేట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో అప్డేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ at the assignment field depend on the configurations. కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని షార్ట్ కీ అసైన్మెంట్ ఫీల్డ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సో మీనింగ్ ఆఫ్ షార్ట్ కీ is a screen layout of the assignment field available at the time of accounting entry posting. కూడా మనం షార్ట్ కీ అనేది అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కూడా మనకి అసైన్మెంట్ ఫీల్డ్ మనకు కావాలంటే మార్చుకోవచ్చు. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. షార్ట్ కీ అనేది కామన్ గా బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. వెండర్ లైన్ ఐటమ్ లో, కస్టమర్ లైన్ ఐటమ్ లో మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తామో దాన్ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది.
యాజ్ వెల్ యాజ్ మనకు కావాలంటే మార్చుకోవచ్చు. మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు చూడండి పారామీటర్స్ ఉన్నాయి, 75 పారామీటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఉంటుంది అసైన్మెంట్ ఫీల్డ్ అనేది మనకు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ షార్ట్ కీ ఈజ్ సెలెక్టెడ్ 001 పోస్టింగ్ డేట్. చూడండి పోస్టింగ్ డేట్ తీసుకుంటే పోస్టింగ్ డేట్ వస్తుంది. ఇట్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది అసైన్మెంట్ ఫీల్డ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ డేట్ ఆటోమేటిక్లీ. ఓకే ఫైన్, క్లియర్. ఇంకా అంతకన్నా అవసరం లేదు, జస్ట్ చదవండి, ఇంకేం వద్దు. కిందకి వెళ్ళండి, FS00కి వెళ్ళండి. వెయిట్ ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి మనం ఇది చేద్దాం, ఈ ఎంట్రీ చేద్దాం. చూడండి ఇప్పుడు శాలరీ చూడండి, శాలరీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. షార్ట్ కి ఏం తీసుకుంటున్నాము 0001 పైన శాలరీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, 0001 ఇస్తున్నాం. క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, 0002 ఇస్తున్నాం. 0001 అంటే పోస్టింగ్ డేట్ అనేది శాలరీ అకౌంట్ లో లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవ్వాలి. క్యాష్ అకౌంట్ 002 తీసుకుంటున్నాం. 002 అంటే డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్, ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎలాగనేది మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఒకసారి వెళ్ళండి, FS00 ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. సో శాలరీ అకౌంట్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో శాలరీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. మళ్ళీ 1 మోర్ క్రియేట్ చేద్దాము. సరే దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కొన్ని దీన్నే యూజ్ చేద్దాం. శాలరీ అకౌంట్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఏముంది? డౌన్కి వెళ్ళండి. చూడండి 001 ఉంది. సో 001 ఉంటే శాలరీ ట్రాన్సాక్షన్ ఏదైతే చేస్తామో సో ఈ GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో పోస్టింగ్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి అసైన్మెంట్ ఫీల్డ్ లో. సో ఈ అసైన్మెంట్ ఫీల్డ్ ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఏదైనా BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ ఏమైనా చేస్తే కనుక వాటికి యూజ్ అవుతుంది, అటువంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట. ఎనీవే మనం 001 అనేది తీసుకున్నాం. సో శాలరీ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పోస్టింగ్ డేట్ రిఫ్లెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఉందా మన దగ్గర? డబుల్ క్లిక్ చేయండి. క్యాష్ అకౌంట్ డబుల్ క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి నేను వేరే తీసుకుంటున్నాను. డ్రాప్ డౌన్ చేయండి. చూడండి 002 తీసుకుంటున్నాను. 002 అంటే అసైన్మెంట్ ఫీల్డ్ లో ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? శాలరీ అకౌంట్ కి, సారీ క్యాష్ అకౌంట్ కి డాక్యుమెంట్ నంబర్ అంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్ ప్లస్ ఫిజికల్ ఇయర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవ్వండి. నెక్స్ట్ చూడండి రిలవెంట్ క్యాష్ ఫ్లో. ఇక్కడ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేశారు. యాక్టివేట్ చేద్దాం. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ అసలు ఎందుకు ఉపయోగిస్తారు? నెక్స్ట్ సెషన్కి వెళ్ళండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది? శాలరీ అకౌంట్కి ఇవ్వకూడదు, యాక్చువల్గా రిలయన్స్ క్యాష్ అకౌంట్కి ఇవ్వచ్చు. FS00కి వెళ్ళండి. ఏమైంది? సో క్యాష్ అకౌంట్ చూడండి, క్యాష్ అకౌంట్ కి నేను రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ అనేది తీసుకున్నాను. సో రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ అనేది ఎందుకు తీసుకుంటాము? రీజన్ ఏంటి? రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది ఎట్ ది టైమ్ ఆఫ్, లేదంటే మనం ఎలా చెప్పచ్చు అంటే చూడండి రిలవెంట్ క్యాష్ ఫ్లో అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ క్రియేషన్ we must select the relevant cash flow indicator. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తారంటే ఎట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్స్. రిలవెంట్ క్యాష్ ఫ్లో తీసుకుంటే బెటర్ కాబట్టి తీసుకున్నాను.
సేవ్ చేయండి. సేవ్ షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేసాం మీకు అర్థమైంది కదా. శాలరీ అకౌంట్ కి 0001 తీసుకున్నాం. పోస్టింగ్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి శాలరీ లైన్ ఐటమ్ డిస్ప్లేలో. క్యాష్ అకౌంట్ 002 తీసుకున్నాను అంటే ఏంటి, డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్, ఈ రెండు కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి మనం ఎంట్రీ పోస్ట్ చేస్తే. సో అలా రిఫ్లెక్ట్ అయితే మీనింగ్ ఏంటి, ఏదైతే మనకి షార్ట్ కీ తీసుకుంటున్నామో ఈ షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుందని మీకు అర్థమవుతుంది. ఓకేనా, వెళ్ళండి. క్యాష్ అండర్ ఇది వస్తుంది, కరెంట్ అసెట్ రాదా సార్? ఏంటండి క్యాష్ 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 అకౌంట్ ఏమైంది? క్యాష్ క్యాష్ కరెంట్ అసెట్ కదా సార్? క్యాష్ ఎక్కడ క్రియేట్ చేస్తారు మీరు? కరెంట్ అసెట్స్ లో చేయాలి. ఎక్కడుందండి మీరు క్యాష్ ఉన్నది? అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో చేశారు సార్. యాక్చువల్గా ఒకటండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో క్యాష్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే పెట్టి క్యాష్ కింద కన్సిడర్ చేస్తారు. సరే ఒక పని చేద్దాం, మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లో క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయండి. క్యాష్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 002 తీసుకుంటున్నాం. 002 అంటే ఏంటి, డాక్యుమెంట్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, రిలవెంట్ క్యాష్ లో తీసుకోండి. అట్ ది టైమ్ ఆఫ్ బ్యాంక్ అండ్ క్యాష్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ we must activate the relevant cash flow indicator. క్లియర్ కదా, వెళ్ళండి. So salary account attached to bank account. Salary account attached to cash account is called cash account. So ये cash account इच्छार मेरे second one है ना. Yes sir. हाँ, very good. इवंडी. Simulate. Post చేయండి. సో శాలరీ అకౌంట్ అనేది తీసుకున్నాం. శాలరీ అకౌంట్ ఫస్ట్ వెండర్ లైన్ ఐటమ్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 అని వెళ్ళండి. FBL3N. సో వెయిట్ FBL3N కి వచ్చారు మీరు. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఉన్నారు. సో ఫస్ట్ ఏం తీసుకుందాం, శాలరీ అకౌంట్ కి ఏం రావాలి, లైన్ ఐటమ్ అసైన్మెంట్ ఫీల్డ్ లో ఏం పాపులేట్ అవ్వాలి, డ్రాప్ డౌన్ చేయండి. శాలరీ అకౌంట్ కి ఏం రావాలి, ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ సార్. ఫిజికల్ ఇయర్ అంటే 2024. డాక్యుమెంట్ నెంబర్ అంటే మనం డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు నెంబర్ ఉంది కదా సార్, ఆ నెంబర్ వచ్చేసింది సార్. వెరీ గుడ్ డ్రాప్ డౌన్ చేయండి, నెంబర్ ఇవ్వండి సార్. అక్కడ శాలరీ అకౌంట్ తీసుకోండి జిఎల్ దగ్గర. ఎగ్జిక్యూట్ చేయండి. మీకు మండే నుండి డైలీ 1.5 hours ఉంటుందండి క్లాస్. మండే నుండి 1.5 hours ఉంటుంది క్లాస్ మీకు.
ఓకేనా? సో శాలరీ అకౌంట్ ఏమైనా శాలరీ అకౌంట్కి ఏమి ఇచ్చారు మీరు సార్? కర్సర్ మీరు అలా మూవ్ ఉంచండి సార్, కొంచెం చూడనివ్వండి సార్. మీరు మూవ్ చేస్తున్న నాకేం తెలుస్తుంది? ఈరోజు పోస్ట్ శాలరీ అకౌంట్ ఏమి ఇచ్చాము మనం? ఇదేనా డాక్యుమెంట్? శాలరీ అకౌంట్కి ఏమి ఇచ్చాము? డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్. శాలరీ అకౌంట్కి మీరు వెయిట్ చేయండి మేడం, చెప్తాను. శాలరీ అకౌంట్కి ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ ఇచ్చాం. పోస్టింగ్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అయిందా? చూడండి, 2025 డేట్, 02 మంత్, 27 డేట్. క్లియర్ కదా? 2025 ఇయర్, 02 మంత్, 27 డేట్. శాలరీ అకౌంట్ ఏం తీసుకున్నాం? షార్ట్ కి పోస్టింగ్ డేట్ తీసుకున్నాం, 001 తీసుకున్నాం. సో 001 అంటే 001 అంటే పోస్టింగ్ డేట్ కాబట్టి అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయ్యింది. క్లియర్ కదా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. క్యాష్ అకౌంట్కి ఏం రావాలి? క్యాష్ అకౌంట్కి ఏమొచ్చింది చూడండి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 29 డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ 2024. ఫిజికల్ ఇయర్ అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో ఉన్నాము. అప్డేట్ అయిందా లేదా? బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ కి కాన్ఫిగరేషన్. క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో షార్ట్ కి మనం ఏం తీసుకున్నాము? 002 తీసుకున్నాం. 002 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అండ్ పోస్టింగ్ ఇయర్, ఫిజికల్ ఇయర్ అండ్ document number. So 29 is the document number, physical year 2024. So పోస్టింగ్ కి ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఈ అసైన్మెంట్ ఫీల్డ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటవి? బిఆర్ఎస్ ట్రాక్ చేయడానికి ఇటువంటి వాటికి కొన్నిటికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది అసైన్మెంట్ ఫీల్డ్. అర్థమైందా? అసైన్మెంట్ ఫీల్డ్ అంటే అసైన్మెంట్ ఫీల్డ్ ఇట్ విల్ బి పాపులేట్ ది షార్ట్ కీ, ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అని చెప్పాలి. బేస్డ్ ఆన్ ది షార్ట్ కీ కాన్ఫిగరేషన్స్ అసైన్మెంట్ ఫీల్డ్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ అని మీరేం మాన్యువల్ గా ఎంటర్ చేయరు. బేస్డ్ ఆన్ ది షార్ట్ కీ కాన్ఫిగరేషన్ అసైన్మెంట్ ఫీల్డ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ. క్లియరా? ఎస్ సార్? నో? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. సార్ మనము రిలవెంట్ క్యాష్ ఫ్లో కూడా తీసుకున్నాం కదా సార్, అది ఫీల్డ్ ఎక్కడన్నా రిఫ్లెక్ట్ అవుతుందా సార్? రిలవెంట్ క్యాష్ ఫ్లో ఫీల్డ్ అనేది ఇక్కడ రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది ఇవి బిఆర్ఎస్ బ్యాంక్ అదే ఈ క్యాష్ కి సంబంధించిన వాటికి అవి యాక్టివేట్ చేయాలండి. ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుందా లేదంటే మీరు చేంజ్ లేఅవుట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. చేంజ్ లేఅవుట్ ఉంది కదా చూడండి, మీరు తర్వాత చూడండి, వీటిలో చూడండి మీకు ఆప్షన్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. చాలా ఉంటాయి, మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి. మీరు అన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి ఏమేమి వస్తుంది. మీకు మీరు లేఅవుట్ లో మీకు ఏమేమి కావాలో అవన్నీ చేంజ్ లేఅవుట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేసామని మీకు డౌట్ రావచ్చు. వెళ్ళండి రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ దగ్గరికి వెళ్ళండి. ఎడిట్ లోకి వెళ్ళండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ సెలెక్ట్ చేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేయాలి. F1 ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. F1 ప్రెస్ చేయండి మీ కీబోర్డ్ లో. ఓపెన్ అయిందా? విండో ఓపెన్ అయిందా? సో రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చదవండి. మీకు చదివితే మీకు అర్థమవుతుంది. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? షీట్ ఓపెన్ చేయండి. మీకు ఏదైనా ఫీల్డ్ తెలియాలి, మీకు ఆ ఫీల్డ్ ఎందుకు తీసుకున్నామని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఆ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేయాలి మీ కీబోర్డ్ లో. ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చూడండి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. పైన చూడు నోట్ చూసారా? ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ ఫీల్డ్, ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, whatever field or whatever radio button you want to analyze, select it and press F1 on your keyboard.
మీరు ఏ ఫీల్డ్ అయితే అనలైజ్ చేయాలనుకుంటున్నారో, ఏ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తామనేది తెలుసుకోవాలంటే F1 ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో, సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ XK02 OB29కి వెళ్ళండి. OB29 ఎంటర్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఫీల్డ్ ఎందుకో తెలియలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ FV అంటే ఏమి ఇవ్వాలో తెలియదు. ఒకవేళ ఏం ఎంటర్ చేసామో మీకు బట్ అది ఎందుకు చేసామో తెలియదు. F1 ప్రెస్ చేయండి. చూసారా, F1 ఓపెన్ అయింది. ఆ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తాం, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. క్లోజ్ చేయండి. డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఉంది, సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేయండి. డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి మీకు తెలియదు, F1. సో ఏమి ఇవ్వాలి ఇక్కడ చూపిస్తుంది, క్లోజ్ చేయండి. ఇట్లా మీరు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్, SAPలో ఉన్న ప్రతి ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎందుకు ఉపయోగించామో తెలిసిపోతుంది మీకు. అర్థమైందా లేదా? ఓకే సార్. క్లియరా? ఓకే సార్. FS00 అయినా అంతే, మీరు ఎనీ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి, సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. మండే నుండి డైలీ 1.5 అవర్ ఉంటుందండి. కొంచెం స్పీడ్గా వెళ్తాను, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ మీరు బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు అనిపిస్తుంది. ప్రాపర్గానే ఉంది సిస్టమ్ అంతా కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో మండే నుండి 1.5 అవర్ అలా తీసుకుంటాను. క్లియరా? టోటల్గా 70 to 75 క్లాసెస్ వస్తాయండి. 30 క్లాసెస్ అయినట్లున్నాయి మనకి. 75 క్లాసెస్ వస్తాయి. అవి కాకుండా కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. 75 క్లాసెస్ ఉంది టోటల్గా. ఈరోజు యాక్చువల్గా టైం వేరే టాపిక్ తీసుకుందాం అనుకున్నాను, కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు యాక్చువల్గా రేపు క్లాస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సండే రోజు నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాయి క్లాసెస్ అనేది. రేపు నేను జాయిన్ అవ్వకపోతే క్లాస్ లేనట్లే. ఓకేనా? జాయిన్ అయితే ఉంటుంది క్లాసు. ఫ్రైడే సాటర్డే రోజు ఉండదు. నెక్స్ట్ క్లాస్ మీకు సండే నుంచి స్టార్ట్ అవుతుంది. సండే జాయిన్ అవుతారా? సండే జాయిన్ అవ్వండి, ఎందుకంటే రేపు క్లాస్ లేకపోతే సండే పక్కా. మళ్ళీ వన్ డే టైం ఎందుకు వేస్ట్. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ వన్ థింగ్ సార్, చెప్పండి. ఇది రీసెంట్ క్లాస్ లో మనము వెండర్ క్యాష్ డిస్కౌంట్ చేసాం కదా సార్, అది ఆటోమేటిక్ గా మీరు చేసి చూపించండి అన్నారు సార్. మేము సెర్చ్ చేసాం సార్, ఎక్కడ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు. ఫైండ్ అవుట్ చేయండి, దొరుకుతుంది సార్. వీడియో ఉంటే పంపిస్తారా సార్? దానికి ఏం లేదండి, అక్కడ ఎంటర్ చేయటమే సింపుల్ అండి, అది ఏం లేదండి. మీరు యూట్యూబ్లో కొట్టండి హౌ టు యాడ్ ది క్యాష్ డిస్కౌంట్, ఏదో దాని రిలేటెడ్గా కీవర్డ్స్ కొట్టండి, వస్తుంది మీకు. నా ఛానల్లోనే ఆ వీడియో ఉంది, అది కూడా చెప్తున్నాను. మీరు వెతకండి, ఏం కాదు. ఒక ఆయన ఏపీపీలో ఎర్రర్ వచ్చింది, నేను చెప్పలేదు ఆయనకి. ఎందుకు చెప్పాలి, నేను చెప్పాలి. కావాలని ఒక 2 days మీరే వెతకండి అని చెప్పాను. ఆయన చేసి నాకు ఈరోజు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టాడు. అది ఎర్రర్ కూడా కాదు, చిన్నది, అది చాలా సింపుల్ వే, అది చేయండి. టోటల్ అమౌంట్ ఇచ్చేసి అక్కడ మనము స్టాండర్డ్ పేమెంట్ లో క్లిక్ చేసేస్తే అయిపోతుంది సార్. మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీ టాస్క్ అని చెప్పాను కదా, మీరు చేసేయండి. మీరు చేస్తారు, అదేం పెద్ద కష్టమేం కాదు, మీరు చేస్తారు. హౌ టు క్లియర్ వెండార్ క్యాష్ డిస్కౌంట్ అకౌంటింగ్ ఎంట్రీ అని టైప్ చేయండి. యూట్యూబ్లో రిలేటెడ్గా హండ్రెడ్స్ ఆఫ్ ది వీడియోస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది వీడియోస్ ఉన్నాయి, మీకే అర్థమవుతుంది. హౌ టు క్లియర్ ది వెండార్ ఇన్వాయిస్ విత్ క్యాష్ డిస్కౌంట్, హౌ టు క్లియర్ ది కస్టమర్ ఇన్వాయిస్ విత్ క్యాష్ డిస్కౌంట్ F-28 అని టైప్ చేయండి. మీరు టైప్ చేసే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది మీకు అక్కడ. ఓకే ఓకే సార్.